బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ నాయకులను బీజేపీలోకి తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీకి ఎందుకు నొప్పి వస్తుందంటూ ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న తన బంధువులను పరామర్శించకూడదా అని నిలదీశారు. ఎర్రంపల్లి గ్రామంలో తన బంధువులు ఉన్నారని, వారిని కలిసేందుకు గ్రామానికి వెళ్లిన మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. బంధువులను పరామర్శించినందుకే రాజకీయాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయదుర్గంలో జరుగుతున్న అరాచకాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు. తాను వైఎస్ఆర్సీపీలోకి వెళ్తానని ఎవరు చెప్పారని స్పష్టం చేస్తూ తాను మళ్లీ వైఎస్ఆర్సీపీ నాయకులను కలుస్తానని, వారిని బీజేపీలోకి తీసుకెళ్తానని ప్రకటించారు. ఆపే దమ్ము ధైర్యం ఉంటే ఆపాలని సవాల్ విసిరారు. బీజేపీ బలోపేతమే తన ఏకైక లక్ష్యమని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా. ఇప్పుడు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళ వైసీపీ నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని కేసీనేని చిన్ని వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల. బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నుతిరి ఎదవులకి 24 గంటలు ఇదే వార్త రాస్తారు. తుమ్మితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి. మళ్ళీ మీ తాత చెప్పినాడు నీకేమన్నా, ఇంకెవడైనా చెప్పినాడు నీకు? కానీ బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు. దీన్ని చూడండి తెలుగుదేశం వాళ్ళు, దీన్ని తెలుగుదేశం వాళ్ళంతా దాన్ని షేరింగ్ అనమాట. చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. 24 గంటలు విషయం చూడడమే. ఏదో ఒకటి అతను ఆంధ్రజ్యోతి విలేకరి ఏబిఎన్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఒకటి రాస్తాడు, దాన్ని తీసుకుని టీడీపీ వాళ్ళంతా షేరింగ్ చేస్తుంది. ఇది ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండేది ఎవరు నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవరో వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనో లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు. నాకు ఒక్కటి చెప్పండి, నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు? టీడీపీ పిలిస్తే వస్తారా బీజేపీలోకి? జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి? రారు కదా. ఎవరు వస్తారు? వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే వస్తారు. వైసీపీ వాళ్ళు మనం 40 మంది వచ్చారు, 42 మంది అప్పుడు వాళ్ళు కండువాలు కప్పించుకోవచ్చు. ఏం తప్పేముందండి? కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా? ఎవరైనా చెప్పండి. కొన్ని వైసీపీలో ఉండేటోళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా? బలమే కదా, అది ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అందరికి. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతాడు, వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు, వైసీపీ వాళ్ళని రక్షించుకుంటాడు అని బంధువుల ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చేస్తుండే దొంగ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు. మళ్ళీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తా, వాళ్ళు అక్రమాలు చేస్తా డైవర్ట్ చేయడానికి, ప్రజల దారి మళ్లించడానికి రామచంద్రారెడ్డి ఎప్పుడు తిడుతూ ఉండేది. అనవసరంగా నన్ను గెలుకొద్దు. వైసీపీ వాళ్ళ దగ్గర పోతా, ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పట్టుకొని వచ్చి బీజేపీలో చేర్పించుకుంటా. నీ అబ్బగంటే ఏం పోయింది, నీ తాతగంటే ఏం పోయింది, నీకేం నష్టం అయ్యింది? నీ ఎంతమంది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బీజేపీలో చేర్పించినా కూడా అది కూటమికి బలం అవుతుంది కానీ బలహీనం కాదు కదా. మీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. ధర్మాలు నాకు నేర్పించింది గతి ఎవరికి, నాకు అసలు ఎవరి దగ్గర వినాల్సిన అవసరం నాకు రాలేదు కూడా. ఇప్పుడు కూడా నేను ఏం చేయాలో నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. నాకు కాలువ శ్రీనివాసులు రాని రోజు బురుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాను, నేను ప్రమాణం చేస్తాను. కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా? నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం 18,000 ఓట్లతోటి. ఈసారి 42,000తో గెలిచారంటే మా కష్టం ఉంది, మా కుటుంబం కష్టం దాంట్లో ఉంది. అన్ని రకాలుగా కూడా నేను కాలువ శ్రీనివాసులకు అండగా నిలబడి 42,000 మెజారిటీ ఇచ్చేదానికి. వైసీపీ వాళ్ళు చెప్తారు రామచంద్రారెడ్డి వల్లనే ఇంత ఘోరంగా ఓడిపోయినామని.